మీకు ఏదైనా అవసరమైనప్పుడు స్నేహితుల చేత పనులు చేయించుకోవటం అనేది సామాన్యంగా జరిగే విషయం. అందుబాటులో ఒక స్నేహితుడు ఉండగా పరాయి వాళ్ళ మీద ఎందుకు ఆధారపడడం అనే ప్రశ్న మనకు తలెత్తుతుంది. అసలు సమస్య ఎక్కడుందంటే, మీ స్నేహితుల గురించి మీరు అనుకున్నంత బాగా మీకు తెలియదు. వాదించడం ఇష్టం లేక చాలాసార్లు స్నేహితులు మీతో ఏకీభవిస్తారు. అవతల వ్యక్తి బాధపడతాడేమోనన్న ఉద్దేశంతో అతనిలోని ఉండే నచ్చని గుణాలను కప్పిపుచ్చుతారు. స్నేహితులు కలిసి కూర్చున్నప్పుడు ఒకరు హాస్యాన్ని పండించేందుకు జోకులు చెప్పుకుంటే మిగిలిన అందరూ మరీ ఎక్కువగా నవ్వుతారు. నిజాయితీ చాలా అరుదుగా స్నేహాన్ని పటిష్టం చేస్తుంది. కాబట్టి మీ స్నేహితుల మీ గురించి ఏమనుకుంటున్నారనే సంగతి మీకు ఎప్పటికీ తెలియదు. స్నేహితులను ఉపయోగించుకోవటం, పనిలో పెట్టుకోవటం అనేది తప్పకుండా మీ అధికారానికి పరిమితులను ఏర్పరుస్తుంది. ఈ సందర్భంగా ఒక చిన్న కథను మనం తెలుసుకుందాం. ఒక రాజు ఒకసారి తన శత్రువురాజుతో మాట్లాడవలసి వచ్చింది. ఆ శత్రువురాజు నోరు దుర్వాసన వేస్తుందని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ సహృదయుడైన రాజు ఆశ్చర్యపోయాడు. తన భవనానికి తిరిగి వెళ్ళగానే భార్యతో, నాకు ఈ సమస్య ఉన్నట్లు నువ్వెప్పుడు చెప్పనే లేదేమన్నాడు కోపంగా. అతని భార్య చాలా అమాయకురాలు, పతివ్రత, ఎవరిని పల్లెత్తు మాట అనని సౌమ్యురాలు. అందరు పురుషులకి నోటికి అలానే వాసన ఉంటుందనుకున్నాను స్వామి అంది. అందుచేత మనలో ఇంద్రియాలు గ్రహించగల మోటైన శారీరకమైన లోటుపాట్లు ఈ ప్రపంచమంతటికి స్పష్టంగా కనిపించినా వాటిని మన స్నేహితుల ద్వారానో, పరిచితుల ద్వారానో కాకుండా శత్రువుల ద్వారానే మనం తెలుసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా మానవులు లాభం కన్నా నష్టానికే ఎక్కువ స్పందిస్తారు, రుణం చెల్లిస్తారు. ఎందుకంటే కృతజ్ఞత అనేది భారంగా అనిపిస్తుంది, ప్రతీకారం సంతోషాన్ని కలిగిస్తుంది వారి లోపల. ఈ సందర్భంగా ఒక మూర్ఖుడు తన స్నేహితుల వలన పొందే లాభం కన్నా ఒక వివేకవంతుడు తన శత్రువుల వలన ఎక్కువ లాభం పొందుతాడు అనేది ఒక సామెత. థ్యాంక్ యూ వ్యూవర్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.